హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్. ఈరోజు మనమైతే యూఎస్ స్టాక్ మార్కెట్ క్రాష్, డౌజోన్స్, నాస్డాక్ అండ్ S&P 500, ఫెడ్ చైర్మన్స్ మార్కెట్ అవుట్లుక్, యూఎస్ ఇరాన్ జియోపొలిటికల్ టెన్షన్స్, క్రూడ్ ఆయిల్ ప్రైస్ సర్జ్, యూఎస్ చైనా ట్రేడ్ రిస్ట్రిక్షన్స్, రష్యా శాంక్షన్ అండ్ ఇండియాస్ ఇంపాక్ట్, ఇండిగో గ్లోబల్ ఎక్స్పాన్షన్, టాప్ గెయినర్స్ అండ్ టాప్ లాజర్స్, సెక్టర్ వైజ్ అనాలిసిస్, ఈచర్స్ మోటార్స్ లేటెస్ట్ టార్గెట్ ప్రైస్ అప్డేట్, టుమారో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అవుట్లుక్. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యూఎస్ మార్కెట్ క్రాష్. సో నిన్న యూఎస్ మార్కెట్లో పెద్ద సెల్ ఆఫ్ చూసాం. డౌజోన్స్ 839 పాయింట్స్ పడింది. నాస్డాక్ 1.21% లాస్ట్లో క్లోజ్ అయింది. S&P 500 కూడా రెడ్లో ముగిసింది. ఈ వీక్నెస్ వల్ల మనం మార్కెట్లో అయితే ఈరోజు వాలటాలిటీని అయితే చూసాం. వై వాల్ స్ట్రీట్ ఫెల్. యూఎస్ మార్కెట్ డిక్లైన్కి ముఖ్య కారణాలు 3. మొదటిది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ సడన్గా పెరగడం. రెండవది ఫెడరల్ రిజర్వ్ ఫ్యూచర్ రేట్ హైక్ పై అన్సర్టైనిటీ. మూడవది ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్. ఈ కాంబినేషన్ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ని వీక్ చేసింది. యుఎస్ వర్సెస్ చైనా టెన్షన్స్. ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే అమెరికా చైనీస్ రోబోట్స్ మరియు పవర్ ఇన్వర్టర్స్ పై రిస్ట్రిక్షన్స్ ప్లాన్ చేస్తుంది. చైనా దీన్ని స్ట్రాంగ్గా అపోజ్ చేస్తుంది. ఈ ట్రేడ్ టెన్షన్స్ ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్స్పై ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. యుఎస్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్. మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ మరింత పెరిగాయి. అమెరికా ఇరాన్పై ఫ్రెష్ మిలిటరీ స్ట్రైక్స్ చేసింది. ఈ జియోపొలిటికల్ ఇష్యూ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎక్కువగా అయ్యే ఛాన్స్ ఉంది. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇండియా లాంటి ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్కి ఇన్ఫ్లేషన్ ప్రెజర్ పెరుగుతుంది. ఫెడరల్ రిజర్వ్ డెసిషన్. ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ని అన్చేంజ్డ్గా ఉంచింది, కానీ కమిటీలో కొంతమంది ఫ్యూచర్లో రేట్ హైక్ పాసిబిలిటీ ఉందని ఇండికేట్ చేశారు. అంటే ఇన్ఫ్లేషన్ ఫైట్ కంప్లీట్ అవ్వలేదని మార్కెట్ అర్థం చేసుకుంది. 5 కీ టేక్అవేస్. ఫెడ్ మీటింగ్ నుండి మెయిన్ టేక్అవే ఏంటి అంటే ఇమ్మీడియట్ రేట్ కట్ సిగ్నల్స్ లేవు. ఎకనామీ స్ట్రాంగ్గా ఉందని ఫెడ్ చెప్పింది, కాబట్టి గ్లోబల్ ఇన్వెస్టర్స్ కాషన్స్ మోడ్లో ఉన్నారు. షార్ట్ టర్మ్ వోల్టాలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. యుఎస్ రష్యా శాంక్షన్ బిల్. యుఎస్ సెనేట్ రష్యా శాంక్షన్స్ బిల్ని ముందుకు తీసుకొస్తుంది. ఇండియా కూడా ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ అవ్వచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఆయిల్ ఇంపోర్ట్స్ మరియు ఇంటర్నేషనల్ ట్రేడ్ డెవలప్మెంట్స్ని ట్రేడర్స్ క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. ఇండిగో ఎక్స్పాన్షన్. పాజిటివ్ న్యూస్లో ఇండిగో ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్స్ ప్లాన్ అనౌన్స్ చేసింది. ఇండియాని గ్లోబల్ ఏవియేషన్ హబ్గా మార్చాలని టార్గెట్ పెట్టింది. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఏవియేషన్ సెక్టార్ స్టాక్స్పై పాజిటివ్ సెంటిమెంట్ క్రియేట్ అవ్వచ్చు. ఇండియన్ మార్కెట్ క్లోజింగ్ చూసామంటే ఇండియా మార్కెట్ టుడే పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ ఆల్మోస్ట్ 0.5% గెయిన్ చేసింది. M&M మరియు కోల్ ఇండియా టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఆటో సెక్టర్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూపించగా మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ స్టాక్స్ కొంచెం వీక్గా ఉన్నాయి. సెక్టార్ పర్ఫార్మెన్స్. ఆటో సెక్టార్ టాప్ పర్ఫార్మర్గా నిలిచింది. సోనా, BLW మరియు ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మంచి గెయిన్స్ ఇచ్చాయి. రియాలిటీ సెక్టార్ మాత్రం సెల్లింగ్ ప్రెజర్ ఫేస్ చేసింది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ మరియు DLF లాంటి స్టాక్స్ వీక్నెస్ చూపించాయి. టుమారో మార్కెట్ అవుట్లుక్. రేపు మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అయ్యే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ వీక్గా క్లోజ్ అయ్యాయి. కానీ ఓపెనింగ్లో ప్యానిక్ సెల్లింగ్ కాకుండా మార్కెట్ డైరెక్షన్ కన్ఫర్మ్ అయ్యాక ట్రేడర్స్ తీసుకోవడం బెటర్. బ్యాంక్ నిఫ్టీ, IT, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ని క్లోజ్లీ మానిటర్ చేయండి. ఏషియర్ మోటార్స్. ప్లాజా ఏషియన్ మోటార్స్ పై అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ మెయింటైన్ చేసి టార్గెట్ ప్రైస్ని 8,568కి పెంచింది. పాజిటివ్ బ్రోకరేజ్ రిపోర్ట్స్ వల్ల ఏషియన్ మూవ్మెంట్ ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. ఫ్రెండ్స్, రేపు మార్కెట్లో డిసిప్లైన్ మెయింటైన్ చేయండి. స్టాప్ లాస్ కంపల్సరీ యూజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.